2 నెలల నుంచి పెంచిన బొచ్చు అంతా తీయించేసాను. దెబ్బకు బొచ్చు పీకేసిన కోడ్లు అయిపోయింది నా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యన రిలీజ్ అయిన ఏ సినిమాలు కూడా చూడలేదు. దాంతోపాటు థియేటర్కి వెళ్ళి చాలా రోజులు అవుతుందని చెప్పి సరదాగా సినిమా చూడడానికి వెళ్దాం అనుకున్నాం. వెంటనే థియేటర్ దగ్గరికి వచ్చేసాం. తీరా టికెట్లు తీసుకుందాం కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే హౌస్ఫుల్ అయిపోయింది అన్నారు. మా దరిద్రం ఏంటో తెలియదు కానీ కరెక్ట్ గా మేము వెళ్ళినప్పుడు హౌస్ఫుల్ అవ్వాలో చేసేదేలా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. వెళ్ళేదారిలో మా వాళ్ళు చల్లగా ఏమైనా తాగుదాం అన్నారు. అక్కడ ఒక కేఫ్ కనిపించింది. అక్కడికి వెళ్ళి ఎవరికి నచ్చిన వాళ్ళు తాగేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాం. ఇంకా తిన్నగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే సడన్ గా మా అమ్మ తిట్లు గుర్తొచ్చాయి. ఒక వారం నుంచి కటింగ్ తీసుకోమని తిడుతూనే ఉన్నది. ఇంకా తీసుకోకుండా ఉన్నానంటే ఏదో ఒక రోజు గట్టిగా రౌండ్ వేసేస్తుంది అని చెప్పి ఈ రోజు కటింగ్ తీసుకుందాం డిసైడ్ అయిపోయినా. ఆ ఫొటోస్ లో ఉన్న హెయిర్ స్టైల్ ఏమైనా ట్రై చేద్దాం అనిపించింది కానీ ఇంట్లో అన్న పెట్టరేమో అని చెప్పి ఆ సాహసం చేయలేదు. ఈ లోపు మా గ్రహాంతర రోజు వచ్చేసాడు. అన్ని వాళ్ళ షాప్ ఎప్పుడు బిజీగానే ఉంటది. ఖాళీ అయిపోయిన తర్వాత వెళ్ళి కటింగ్ తీయించేసుకున్నాను. ఈసారి హెయిర్ చాలా దగ్గర తీయించేసాను. సడన్ గా చూసి ఎవరో అనుకోకండి, అది మనమే. కటింగ్ తీసుకున్న తర్వాత బోట్లు వచ్చి టైం అయింది కదా, పెద్ద చేపలు ఏమైనా పడ్డాయని బీచ్కి వెళ్ళి చూస్తే ఎవరికి చేపలు పడలేదు. ఇంకా తిన్నగా ఇంటికి వస్తాం. ఇందుకే కొండముచ్చులో ఎక్కువ బొచ్చున్నప్పుడు బాగున్నాను, లేకపోతే ఇలా తక్కువ హెయిర్ ఉండి పక్కకు బుద్ధిమంతుల్లో పాపిడి తూకుంటే బాగున్నాను కింద కామెంట్ చేసి వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు